హైదరాబాద్ రామంతపూర్ దుర్ఘటన తర్వాత విద్యుత్ అధికారులు కళ్లు తెరిచారు. రథానికి కరెంట్ షాక్ తగిలి 6 చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. కానీ అధికారులు కరెంటు తీగల నుంచి కేబుల్ వైర్లకు విద్యుత్ ప్రసారమై కరెంట్ షాక్ తగిలిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సంఘటన స్థలం వద్ద కేబుల్ వైర్లను విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా వచ్చే వినాయక విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా కేబుల్ వైర్లను తొలగిస్తున్నట్లు ఏడీ రవీందర్ తెలిపారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి స్టార్ వైర్లు, డిష్ వైర్లు ఏదైతే పోల్స్కు వేలాడుతున్నాయో వాటిని తొలగించడం జరుగుతుంది. భవిష్యత్తులో తదనంతరం వినాయక చవితి కూడా ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి పోళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి స్టార్ వైర్లు మరియు డిష్ వైర్లను తొలగించడం జరుగుతుంది. ఈ మా పరిధిలో ఉన్నటువంటి 5 సెక్షన్స్లో ఏదైతే ఉప్పలు, బోడుప్పలు, చిల్కానగరు, రామంతపూర్, ఉప్పల్ బాగాయతలో అన్ని సెక్షన్స్లో యుద్ధ ప్రాతిపదికన తొలగించడం జరుగుతుంది. ఇంకెటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రామంతపూర్ ఘటనకు సంబంధించి ఏడీ రవీందర్ వర్షన్ ఒక విధంగా ఉంది. కేబుల్ వైర్లకు కరెంటు పాస్ అయ్యే షాక్ తగిలిందంటూ చెప్తున్నారు. దీనివల్ల ఇప్పుడు కేబుల్ వైర్లను కూడా తొలగించే పనిలో పడ్డారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కేసుకి సంబంధించి? జరిగిన దుర్ఘటనతోనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యి అటు ఉన్నటువంటి కేబుల్స్ అన్ని కూడా ఏవైతే వేలాడుతూ ఉన్నటువంటి కేబుల్స్ తో పాటు ఫైబర్వి, ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని కూడా మొత్తం బండల్ గా కరెంట్ పోల్స్ కి కట్టినటువంటి కేబుల్స్ ని తొలగిస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన దానికి కారణం కేబుల్ వైర్స్ అని చెప్పేసి అక్కడ గుర్తించిన తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి కేబుల్ కనెక్షన్ కి సంబంధించిన వైర్స్ తో పాటు ఇంటర్నెట్ కి సంబంధించిన వైర్లు చాలా కుప్పలుగా ఉన్నటువంటి వైర్లు అన్నిటిని కూడా కట్ చేసి కింద తొలగించేస్తున్నారు. ప్రస్తుతం ఎవరు కూడా కరెంట్ పోల్స్ కి ఆ ప్రమాదకరంగా కేబుల్ వైర్స్ కట్టొద్దు అని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. వరుస కరెంట్ షాక్ ప్రమాదాలతో విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో వినాయక చవితి పండుగ వస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రామంతపూర్ లో నిన్న జరిగిన ఘటన దగ్గర పూర్తిగా ఉన్నటువంటి ఆ కేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేస్తున్నారు. ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ ఏరియాలో ఉన్నటువంటి కేబుల్స్ అన్ని కూడా కట్ చేస్తామని చెప్పేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. సురేష్, అంటే ఇప్పుడు విద్యుత్ శాఖ చెప్తున్న వర్షన్ ఏంటి అని అంటే హైటెన్షన్ వైర్ల నుంచి కేబుల్ వైర్లకు విద్యుత్ పాకింది అని. అంటే కేబుల్ వైర్లు మనం జనరల్గా రోడ్ల మీద చాలా చోట్ల చూస్తూనే ఉంటాము. నిజంగా అలాంటి సందర్భమే ఉంటుందా? అలాగే ఇట్లాంటి ప్రమాదాలు జరిగిన తర్వాతే కేబుల్ వైర్లను తొలగించాలన్న డెసిషన్ ఎలా చూడాలి? అంటే ఇక్కడ జరిగిన ప్రమాదం ఏంటంటే 11 kV వైర్ల పైనుంచి కేబుల్ వైర్ కిందికి వాలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అలాంటి కేబుల్స్ అంటే హైటెన్షన్ వైర్ల కంటే హైట్ లో కూడా కేబుల్ వైర్లు కట్టి ఇంటర్నెట్ కి సంబంధించి ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి కట్టడంతో అవి తెగిపోయిన సందర్భంలో వైర్లపై పడిపోవడం, కింద వేలాడడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ గల్లీలో ఉన్నటువంటి మొత్తం కేబుల్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం తొలగిస్తున్నారు. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దానికి ప్రమాదానికి కారణం కూడా కేబుల్ వైరే కిందికి వేలాడడంతో అందులో నుంచి కరెంట్ వైర్ సర్క్యులేట్ కరెంట్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ కేబుల్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. సురేష్, అంటే జనరల్గానే హై టెన్షన్ వైర్ల కంటే ఎక్కువ హైట్లో ఉన్న కేబుల్ వైర్లను ఇప్పుడు మరి సిటీ అంతటా కూడా జాగ్రత్తలు తీసుకుంటారా? రామంతపూర్ వరకే ఈ ప్రికాషన్స్ని పరిమితం చేస్తారనుకోవచ్చు. ప్రస్తుతం రామంతపూర్, ఉప్పల్ ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఘటన జరిగింది కాబట్టి అక్కడ కొన్ని ప్రమాదకర స్థితిలో కేబుల్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. వాటిని అన్నిటిని తొలగిస్తున్నారు. మొత్తం సిటీ వ్యాప్తంగానే దానికి సంబంధించి ఇంటర్నెట్ కనెక్షన్స్, కేబుల్ కనెక్షన్స్ అన్ని కూడా కరెంట్ పోల్స్ ద్వారానే సరఫరా అవుతుంటాయి. కాబట్టి వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానికి సంబంధించి అయితే ఇంకా స్పష్టమైన ప్రకటన వెల్లడించలేదు. ప్రస్తుతానికి రామంతపూర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి కేబుల్ వైర్స్ మాత్రమే తొలగిస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.